ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయి బంధులారా, షిరిడి సాయిబాబా అవతారం గురించి, ఆయన దేవుడా కాదా అనే విషయం గురించి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో అది అనేక మంది సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది, మానసిక హింసకు గురి చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా షిరిడీకి వచ్చి షిరిడీ గ్రామ దేవత అయినటువంటి ఖండోబా మందిరం ముందున్నాం. ఆ ఖండోబా మాతకు, ఖండోబా స్వామికి మనందరం చేసే అప్పీల్ ఏంటంటే, అయ్యా మా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆ రాద్ధాంతాన్ని సమసిపోయేలాగా చేసి సామరస్యాన్ని కలిగించి అందరి కళ్ళు తెరిపించి నువ్వు ఉన్నావని మరొక్కసారి రుజువు చేయాల్సిందిగా మేమందరం మీకు అర్జీ ఇస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఓం సాయిరామ్. సాయి బంధువులందరికీ ఈ షిరిడి గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ఈ రెండు రాష్ట్రాల వారిని ఎవరైతే సాయి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మా మనోభావాలను దెబ్బతీయడం వల్ల మేము కొంచెం ఒక సమస్య వల్ల మేము కుమిలిపోతున్నాం. కాబట్టి ఈరోజు ఖండోబా మందిర్కి మేము బాబా ఏంటనేది నిరూపించాలని, ఆ సాయిబాబాకి మొట్టమొదటిసారిగా ఖండోబాని నామకరణ చేశాడు. కాబట్టి ఈ మా అందరి బాధల్ని తీర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మేము షిరిడీలో కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేమందరం ర్యాలీగా వచ్చాము. ఎవరి మనోభావాలని దెబ్బతీయకుండా వాళ్ళందరి మనసుల్ని మార్చి బాబా దయతో వాళ్ళు కూడా బాగుండి వాళ్ళు కూడా బాబా బాటకి రావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సాయి బంధువులైనటువంటి మనమంతా కూడా ఈ రోజున సామూహికంగా ఫౌండేషన్ తరఫున వచ్చాము. విన్నపం ఏమిటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాబా వారి వ్యతిరేకత ఏదైతే ఉందో అది గత కొద్ది కాలంగా ముదురుతూ వస్తుంది. అది తొలగాలని చెప్పేసి బాబావారు రెండవ పర్యాయం షిరిడి వచ్చినప్పుడు ఏదైతే మందిరానికి వచ్చి నామకరణం చేయించుకున్నారో, మహల్సాదేవి సహిత ఖండోబా దేవుడు ఏవైతే ఉన్నారో వారి సన్నిధిలో ఉండి వారి ముందుండి అభ్యర్థిస్తున్నాము. ఖండోబా దేవ మా విన్నపాన్ని మన్నించి మా రెండు రాష్ట్రాల్లో శాంతిని చేకూర్చి బాబావారి యొక్క నిజస్థితిని బయటపెట్టి మరలా ఇటువంటి రాద్ధాంతం జరగకుండా చూడవలసిందిగా మీకు మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా మీ సన్నిధి నుండి బాబావారికి కూడా ప్రార్థన చేస్తున్నాము. బాబా సాయినాథ, మీరు కూడా మా విన్నపాన్ని ఇక్కడి నుంచి విని ఆ సమస్య ఏదైతే ఉన్నదో, మీ గురించి వ్యతిరేకత ఏదైతే ఉన్నదో ఆ భావాలు తొలగి అందరిలో నన్ను చూచువాడు నాకు ఆపుతున్నారు బాబావారు. అందరిలో నన్ను చూచువాడు నాకు ఆపుతున్నారు. కాబట్టి మేము అందరిలో మిమ్మల్ని చూసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా మిమ్మల్ని మాలో కూడా చూసుకుని వాళ్ళ మార్పు రావాలని చెప్పేసి ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాము. జై సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సాయినాథ్ మహారాజ్ కి. ఈరోజు భారతదేశమంతా కొద్దిమంది మొత్తం 10 మంది కూడా ఉండరు ఈ సాయి తత్వ ప్రచారము ఉధృతమైన టయాన్ని చూసుకొని వారికి విఘాతం కల్పించడానికి కొన్ని శక్తులు తయారయ్యాయి. బాబా గారు చెప్పినట్టు శ్రద్ధా సబూరి మమ్మల్ని అందరినీ భక్తుల్ని కలవరపరుస్తున్నా మేము దాన్ని ఏమీ చేయలేని స్థితిలో మమ్మల్ని కట్టిపడి వేశారు మీరు. కాబట్టి ఈ సమస్యను మీరే దాన్ని పరిష్కరించాలని, ఆ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని మేమందరము ఖండోబా సాక్షిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై సాయిరామ్. మేము మా అన్నగారు అయినటువంటి కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ తరపున ఇక్కడ ఈ షిరిడి పుణ్యభూమిలో సత్సంగాలు చేసుకొని ఆనందంగా గడపడానికి ఒక కుటుంబం లాగా వచ్చాము. ఆయన యొక్క ప్రేమతత్వాన్ని అందరూ మేము పాటిస్తూ వస్తున్నాము. అందరూ ఆనందంగా ఉన్నాము. కాబట్టి మీరందరికీ ఆ ప్రేమతత్వం విలువ తెలుసుకొని మీరందరూ కూడా
మా మనోభావాలను దెబ్బతీయకుండా మా అందరి అభిరుచులను మీరు గౌరవించి ఈ రాద్ధాంతాన్ని ఇప్పటికీ ఆపితే చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ కలిసి ఉందాం. అందుకని మేము ఖండోబా దేవాలయం దగ్గర వచ్చి స్వామిని ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ కూడా సద్భావనలను కలగజేసి లోకమంతా శాంతిగా ఉండాలని మన హిందూ ధర్మమే చెప్తుంది కదా, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ నినాదంతోనే మేమందరూ ఉన్నాం, మీరందరూ ఉన్నారు. కానీ ఎందుకు విద్వేషాలు వస్తున్నాయో తెలియట్లేదు. కాబట్టి దయచేసి దానిని అర్థం చేసుకొని ఈ ప్రేమతత్వాన్ని ముందుకు తీసుకొని పోతున్న మా అందరితో మీరు కూడా కలిసిపోవాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి, సాయినాథుణ్ణి, ఖండోబాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. నా సాయి నాగిష్టం, నా సాయి, నా సాయి, నా సాయి, నా సాయి. కేవలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి